ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా సాయంత్రం పూట భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు. 5 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ప్రధానంగా వర్షాలు ఏ విధంగా ఎక్కడి నుండి ఈ ఎదురుగాలుల వల్ల హైదరాబాద్కు మరియు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి, అసలు ప్రధానమైన కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంత ఎఫెక్ట్ ఉంది, ఏ జిల్లాలో ఎంత ఏమేం పడుతుంది అనేది మనతో వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు 3 రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి సార్, అది ఎక్కడ పడుతున్నాయి సార్, ఎంత మేరకు పడుతున్నాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న కురిసినటువంటి వర్షాలు కనుక చూసుకున్నట్లయితే 4 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి రాష్ట్రం అంతటా కూడా. ముఖ్యంగా జోగులాంబ గద్వాల్లో 9 సెంటీమీటర్లు, అలాగే చూసుకున్నట్లయితే నారాయణపేటలో 8 సెంటీమీటర్లు, ఇంకా వికారాబాద్లో 8 సెంటీమీటర్లు, ఇంకా రంగారెడ్డిలో 7 సెంటీమీటర్ల వరకు కూడా 4 చోట్ల యొక్క భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణను మొదలు పెట్టుకుంటే ఈశాన్య తెలంగాణ వరకు ఎక్కడ కూడా ఎన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా ఈ రోజు వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ఒక ఉపరితల చక్రవాకం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది కోస్టల్ ఆంధ్ర నుంచి ఇటు తెలంగాణ మీదుగా ప్రస్తుతం వ్యాపించి ఉండడం వల్ల ఈ యొక్క ఉపరితల చక్రవాకం దీని ప్రభావం వల్ల ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 13వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల 13, 14, 15 తారీఖుల్లో ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు? ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే ఈ రోజు 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇంకా మిగిలిన జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా ఆల్మోస్ట్ ఇటు తూర్పు జిల్లాలు, అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాలు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత 13వ తారీఖు నుంచి కూడా ఏదైతే అల్పపీడనం ఏర్పడుతుందో 13వ తారీఖు నుంచి మనకి యొక్క వర్ష తీవ్రత ప్రభావం అనేది విస్తారంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 13, 14, 15 తారీఖుల్లో రాష్ట్రం అంతటా విస్తారంగా మాత్రం వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చివరిగా వాతావరణ అధికారిగా ప్రజలకు కానీ ఏ విధంగా హెచ్చరికలు జారీ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 3-4 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ఎప్పుడైతే వాటర్ పెరుగుతుందో ఆ యొక్క వర్షపు నీరు వల్ల పెరిగేటువంటి నీటి మట్టాన్ని మాత్రం ఎప్పటికప్పుడు సంబంధించిన అధికారులకు తెలియచేయడం వల్ల, అలాగే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, ముఖ్యంగా మ్యాన్ హోల్స్ దగ్గర రొటేట్ అవుతున్నప్పుడు మాత్రం, మూవ్ అవుతున్నప్పుడు మాత్రం చాలా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా రైతులు మాత్రం యొక్క భారీ వర్షాలతో పాటు నల్లటి మబ్బు చూసినప్పుడు మాత్రం వ్యవసాయ స్థలాల్లో మాత్రం తిరగడం అనేది చేయరాదు. శిథిలమైనటువంటి భవనాల్లో మాత్రం ఆ సమయాల్లో రెస్ట్ తీసుకోవడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఇటు భారీ వర్షాలతో పాటు ఈదుడుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క తగినన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఈవెన్ మోటార్స్ ఆపరేట్ చేయడం, మొబైల్స్ ఆపరేట్ చేయడం, పొలాల్లో ఇట్లాంటి పనులు చేయడం వల్ల ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు ఈదురు గాలులతోని భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే మనకు వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు 13 నుండి ఆ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కూడా వర్షాలు ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ వరకు వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో మరి రైతులు కానీ మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వారు అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాలని కూడా ప్రధానంగా వారు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.